గ్రూప్ 1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేసిన హైకోర్టు మెయిన్స్ రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. వాల్యుయేషన్ కుదరకపోతే గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని సూచించింది. గ్రూప్ 1 అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం 8 నెలల్లోగా గ్రూప్ 1 ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేసిన హైకోర్టు మెయిన్స్ రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ కుదరకపోతే గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని సూచించింది. గ్రూప్ 1 అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం 8 నెలల్లోగా గ్రూప్ 1 ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తాడు. ప్రవీణ్, గ్రూప్ 1 మెయిన్స్ పై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మెరిట్ లిస్ట్ ను ఇప్పటికే రద్దు చేస్తూ మరోసారి రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ఎలాంటి అంశాలు పేర్కొంది, ఈ తీర్పుకు సంబంధించి అన్న, మేము 9 నెలల సంది కష్టపడ్డాం ఈ కేసు విషయంలో. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టినప్పటి నుంచి మా ఎస్సీ ఎస్టీ బిడ్డలను అన్యాయం చేస్తూ 29 జీవో తెచ్చినప్పటి నుంచి కొట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం మా మీద అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ బీజేపీ దొంగలంటూ ప్రతిపక్షాల ముసుగులో కొట్లాడుతున్నారని చెప్పి మమ్మల్ని ఎన్నో విధాలుగా చిత్రవదనం చేసి రేపు మెయిన్స్ అనంగా కూడా అమ్మాయిల మీద అబ్బాయిల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేసి కోర్టులలో పెట్టి కేసులలో పెట్టించి మమ్మల్ని ఎగ్జామ్ రాపించింది. అందుకు అదే చెప్తున్నాం అన్న, ఈ విధంగా ఇట్లా మాకు అందరికి సహకరించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రతి అభ్యర్థికి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోర్టు మీద కూడా మాకు విశ్వాసం ఉండి ఈరోజు గెలిచినాం. ఒకటే చెప్పిందన్న కోర్టు, ఈ రోజు నుంచి ఈ రోజు ఏదైతే 563కి జీఆర్ పిఎం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిందో దాన్ని పక్కన పడేసి ఎమ్మటే రివాల్యుయేట్ చేయమన్నది. రివాల్యుయేషన్ చేయని పక్షంలో ఈ రోజు నుంచి 8 నెలల్లో రీమెయిన్స్ పెట్టమని చెప్పింది కోర్టు. మీ అభ్యంతరం ఏంటి? మెయిన్ మీరు వేసినటువంటి పిటిషన్లో ఏ అంశాలను మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు? అన్న, చాలా అంశాలు ఉన్నాయన్న. ఫస్ట్ వీళ్ళు పెట్టినటువంటి దాంట్లోనే పిఎంఎల్ ఇవ్వాలి, ఆ పిఎంఎల్ అనేటటువంటిది ఇవ్వలేదు. దాని తర్వాత వీళ్ళు ఒక ఎవాల్యుయేషన్ చేసినాక రెండో ఎవాల్యుయేషన్ చేసిర్రు, మూడో ఎవాల్యుయేషన్ చేసిర్రు. దాన్ని మార్కులు వేసేందుకు కూడా ఓఎంఆర్ షీట్ అనేటటువంటిది లేదు. మళ్ళీ ఎక్స్పర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని సబ్జెక్టులకు అసలు ఎక్స్పర్ట్సే లేరు. నెక్స్ట్ పోతే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక్కొక్క రూల్స్ ఎట్టంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి దాంట్లోనే అసలు ఎన్ని రివాల్యుయేషన్స్ లేవని చెప్పిర్రు. సెకండ్ ఎవాల్యుయేషన్, థర్డ్ ఎవాల్యుయేషన్ చేసిర్రు. దాన్ని కోర్టుకు తీసుకొని వచ్చినాం. ప్రతి మార్కును కోర్టుకు చూపించాలని చెప్పిర్రు. చూపించకుండా ఒకటేసారి మార్కులు ఇవ్వడము, నెక్స్ట్ మళ్ళీ రీవాల్యుయేట్ చేస్తామని చెప్పి మార్కులు కట్టించుకోవడము, రీకౌంటింగ్ చేయడము, రీకౌంటింగ్లో ఒక్కొక్కరికి మార్కులు ఇష్టం వచ్చినట్టు తగ్గడము, ఈ విధంగా 10 అంశాలను లేవనెత్తినాం. ఈరోజు జెల్ పెన్ను కూడా రాయొద్దని చెప్పి జెల్ పెన్తో రాసిన వాళ్ళది కూడా ఎవాల్యుయేట్ చేసినటువంటిది. రీవాల్యుయేషన్ చేయమని చెప్పింది. అది కాకపోతే 8 మంత్స్లో రీమెయిన్సే పెట్టమన్నది. అంటే ఏది చేసినా కానీ 8 మంత్స్ లోపల అయిపోవాల్సిందే. ఇది మేము కూడా చెప్తున్నాం. ఇప్పటికి 14 సంవత్సరాల వరకు రాని నోటిఫికేషన్ మేము ఇచ్చినామని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఒక చంపదెబ్బ కలిగింది. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆ రోజు ప్రభుత్వం సింగిల్ బెంచ్లో గెలిస్తే డివిజనల్ బెంచ్ పోయింది. డివిజనల్ బెంచ్ పోయినప్పుడు ఒక చెంప పలక కొడితే రెండో చెంప పలక కొట్టుకోవడానికి పోయింది, రెండో చెంప పలక కొట్టించుకుంది. తర్వాత సుప్రీంకోర్టు కేసు వెళ్ళిపోయింది, ఈ పలక కొట్టించుకున్నందుకు పోయిందని చెప్పారు. ఈరోజు ఒక చెంప పలిగింది ప్రభుత్వానికి, ఇంకొక చెంప పలగొట్టుకోవడానికి పోవద్దు. ఆ చెంపకాయ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఒక కీలక తీర్పు వెల్లడించింది. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 వ్యవహారానికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ లో మెరిట్ లిస్ట్ ను రద్దు చేసింది. మరోవైపు పిటిషనర్లో ఒక అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. మెయిన్స్ ఏవైతే ఫలితాలు ఉన్నాయో, మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మెరిట్ లిస్ట్ ను రద్దు చేయాలని కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు వారి యొక్క వాదనలు ఏకీభవించిన తర్వాత ఖచ్చితంగా ప్రస్తుతం అయితే మాత్రం
ప్రస్తుతం మెరిట్ లిస్ట్ అయితే మాత్రం రద్దు చేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మనం చూసాము తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ వాదనలో ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి 4 అంశాలు ప్రధానంగా, ఎందుకంటే మూల్యాంకనం జరిపేటువంటి సమయంలో సరైనటువంటి నియమ నిబంధనలు పాటించలేదనేటువంటి ఒక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరొక అంశం ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ రాసినటువంటి సమయంలో ఇంగ్లీషుకు సంబంధించి కొంత అక్కడ అవకతవకలు జరిగాయి. మూల్యాంకనం చేసేటువంటి సమయంలో సరైనటువంటి నిపుణులు కానీ లేకుంటే అర్హులైనటువంటి వారితోటి ఈ మూల్యాంకన జరగలేదనేటువంటి అంశాన్ని మరొక అంశాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. సుదీర్ఘ వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించింది. ఒకవేళ ఈ మెరిట్ లిస్టును రద్దు చేసిన తర్వాత ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ పేపర్ రీవాల్యుయేషన్ చేయాలి. ఒకవేళ రీవాల్యుయేషన్ చేయడానికి కొంత ఇబ్బందికరమైన అసాధ్యం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 8 నెలల లోపు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ మరోసారి కండక్ట్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక అంశాన్ని దాదాపు 20 పిటిషన్లు ఈ వ్యవహారంలో కూడా దాఖలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. హాల్ టికెట్ నెంబర్లు ముఖ్యంగా ప్రిలిమ్స్ కి మెయిన్స్ దశల మధ్య మార్చడం ద్వారా పరీక్ష కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే అర్హత లేని డిగ్రీ కళాశాల లెక్చరర్లను వాల్యుయేషన్ నిపుణులుగా నియమించడం, ఒక్కో పేపర్లో కేవలం 5 నిమిషాలు మూల్యాంకనం చేయాలని సూచించడం అనేది అభ్యంతరకరమైనటువంటి అంశం. కాబట్టి ఇవన్నీ కూడా అవకతవకలు జరిగాయి. కాబట్టి మరోసారి ఎగ్జామ్ అయినా కండక్ట్ చేయాలి, లేదా ఇప్పటికీ ప్రిలిమ్స్ ఏవైతే ఫలితాలను రద్దు చేసి వెంటనే రీవాల్యుయేషన్ అయినా చేయాలనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఈ విధంగా ఒక్క అభ్యర్థి దాదాపు 20 పిటిషన్లు ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ 20 పిటిషన్లకు సంబంధించి కూడా దాదాపు సంవత్సరం పైగానే విచారణ కొనసాగించి ఈ రోజు ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించడం పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తెలుగు మాధ్యమంలో జవాబు పత్రాలు రాసినటువంటి అభ్యర్థులకు ఈ విధంగా అన్యాయం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క అభ్యర్థన, వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా వారి వాదనలు కూడా వినిపించడం జరిగింది. మెయిన్స్ జవాబు పత్రాలు రీవాల్యుయేషన్ చేయడం లేదా పరీక్ష రద్దు చేయడం రెండిట్లో ఏదో ఒకటి చేయాలంటూ కూడా అభ్యర్థులు ఒక డిమాండ్ని పెట్టడం జరిగింది. మరోవైపు వాదన రూపంలో కూడా కోర్టుకు తెలియజేశారు. కోర్టు కూడా అభ్యర్థుల యొక్క వాదనలు ఏకీభవించిన తర్వాత రీవాల్యుయేషన్ చేయాలి, లేకపోతే ఈ సాధ్యం కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ఖచ్చితంగా 8 నెలల లోపు గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రధానంగా ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇక టీజీపీఎస్సీ అయితే మాత్రం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మెరిట్ లిస్ట్ ను ప్రకటించిన తర్వాత చాలా మంది అభ్యర్థులు వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఈ గ్రూప్ 1 నియామక పత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డివిజన్ బెంచ్ కి వెళ్లాలనేది టీజీపీఎస్సీ చూస్తుంది. మరి చూడాలి, 1-2 రోజుల్లో టీజీపీఎస్సీ అయితే మాత్రం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్.